నగరంలో భారీ వర్షం కురిసింది. 2 గంటలు కురిసిన వర్షానికి కాలనీలోకి వరద నీరు చేరింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. కార్లు, బైకులు కూడా వరద నీటిలో తేలాయి. చెట్లు విరిగిపడడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, సికింద్రాబాద్లో వర్షం దంచి కొట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించి వాటర్ను క్లియర్ చేస్తున్నాయి. ఇక ఇటు మూసీ ప్రవాహం భారీగా పెరిగింది. బంజారా హిల్స్ దేవరకొండ బస్తీలో వరద పోటెత్తింది. వారం సంతలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. యూసఫ్గూడలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరాయి. పాత బస్తీలోనూ వర్షం దంచి కొడుతోంది. చత్రినాక ప్రాంతంలో రాజన్నబావి, శివాజీనగర్ ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. నగరంలో కురుస్తున్న వర్షంపై మరింత సమాచారం మైత్రివనం నుంచి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సూర్య 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందనే చెప్పాలి. హైదరాబాద్లో ఇటీవలి కాలంలో ఇట్లాంటి వర్షాన్ని హైదరాబాద్ వాసులు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో ఫేస్ చేయలేదు. కానీ ఒక్కసారిగా అనుకోకుండా కుండపోత వర్షం కురవడంతో వాహనదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. మీరు అడిగినట్టు మైత్రివనం సెంటర్లో అయితే సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా ఉండింది. దాదాపు సాయంత్రం 6 గంటలకు మొదలైనటువంటి వర్షం 8:30 నుంచి 9 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉండడంతో చాలా అవస్థలు పడ్డారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా కూడా సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు వర్షం పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివైడర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్స్ కానీ అన్నీ కూడా మునిగిపోయి కనిపించాయి. ఈ రూట్ అంతా కూడా ఇటు కూకట్పల్లి వైపు వెళ్తుంది. అమీర్పేట నుంచి కూకట్పల్లి వైపు, యూసుఫ్గూడ వైపు, అదేవిధంగా ఇటు పంజాగుట్ట వైపు ఈ 3 దారుల్లో ప్రజలు వెళ్తుంటారు. అయితే ఈ కూకట్పల్లి వైపు వెళ్ళేటువంటి దారిలో మాత్రం పూర్తిగా నీరు అనేటివి స్టాగ్నేట్ అయిపోయింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా అవి క్లియర్ చేసేటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో నడుంలోతు నీరు చేరి చాలా ఇబ్బంది పడ్డారు. గత వర్షం కూడా దాదాపు 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది చెప్పుకోవచ్చు. మనం ఉన్నటువంటి మైత్రివనం దగ్గర 10 సెంటీమీటర్ల వర్షాపాతం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఇప్పుడు ఈరోజు కురిసినటువంటి 9 గంటల వరకు కురిసినటువంటి వర్షాపాతం ప్రకారం షేర్లింగంపల్లిలో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మనం ఉన్నటువంటి మైత్రివనంలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పాలి. అయితే ఈ వర్షపాతంతో ఇక్కడ చాలా ఇబ్బంది తలెత్తింది. వాహనదారులు ఈ వర్షం లోతు అంటే ఇక్కడ నీటి లోతు ఎంత ఉందో తెలియక బైకర్స్ అట్లనే నేరుగా వెళ్ళడంతో చాలా వెహికల్స్ నుంచి కింద పడిపోయారు. కార్లు అయితే ఈ ప్రాంతంలోనే పైనకు తేలి నీళ్ళలో తేలియాడుతూ మనకు కనిపించాయి. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ డోర్లు లాక్ అయిపోవడంతో వాహనం లోపల, కారు లోపల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే అక్కడే ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది వెంటనే ఆ డోర్లను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను దించి పక్కకు సేఫ్ ప్లేస్కి పంపించారు. ఆ తర్వాత వాహనాలను కూడా పక్కకు జరిపారు. అయితే దాదాపు 2 గంటల పాటు ఈ మైత్రివనం సెంటర్లో పూర్తిగా వాహనాలు కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ కుకట్పల్లి వైపు వెళ్ళేటువంటి దారితో పాటు ఎదురుగా ఇటు యూసుఫ్గూడ వైపు, అదేవిధంగా అటు పంజగుట్ట వైపు వెళ్ళేటువంటి దారిలో కూడా పూర్తిగా నీరనేది నిలిచిపోవడంతో ముందుకు వెళ్ళలేక వాహనాలు కూడా పూర్తిగా ఇంజన్ లాఫ్ అయిపోవడంతో ఎక్కడ కూడా కదలేని సిచ్యువేషన్ ఉంది. దీంతో వెనక వైపు అంతా కూడా ట్రాఫిక్ అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు దాదాపు ఒక అరగంట నుంచి కొంచెం వర్షం తెరిపినివ్వడంతో వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ అయిపోయి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. దాదాపు ఒక అరగంట నుంచి ట్రాఫిక్ అంతా కూడా నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. వెహికల్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి. అయితే సాధారణంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి టైంలో ఈ వర్షం అనేది మొదలైంది. మైత్రివనం సెంటర్లో ఎక్కువగా కోచింగ్ సెంటర్లు లేకపోతే ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్ ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా ఒకటేసారి బయటకు వచ్చి ఇళ్లకు వెళ్ళాలనేటువంటి సిచ్యువేషన్ ఉండింది. కానీ వర్షం ఒక్కసారిగా మొదలు కావడంతో కుండపోత వర్షం కురవడంతో అందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయారు. దీంతో 2 గంటల పాటు ఆగిపోయినటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మూవ్ అవుతున్నాయి. సాధారణంగా 10 గంటల సమయం అంటే మామూలు ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఎట్లాంటి
ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్లో ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటిది హైదరాబాద్ వాసులు ఫేస్ చేయలేదు. కేవలం మైత్రివనం సెంటర్ అనే కాదు, అటు మలక్పేట్ సైడ్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఇటు బంజారాహిల్స్, అదేవిధంగా ఇటు మాదాపూర్, కొండాపూర్, అదేవిధంగా అటు సైడు మన లంగర్ హౌస్, నాలన్ నగర్ కూడా భారీగా వర్షపాతం అనేది కురిసింది. అన్ని చోట్ల కూడా 10 సెంటీమీటర్లకు పైనే ఈ వర్షపాతం నమోదు కావడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా పాదచారుల పరిస్థితి అయితే చెప్పని అవసరం లేదని చెప్పుకోవచ్చు. నడుంలోతు నీళ్లలో ఇక్కడ నుంచి ఎటువైపు దాటాలన్నా కూడా ఆ నీటిలోంచి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇంకొక వైపు డ్రైనేజ్ నీరంతా కూడా పూర్తిగా రోడ్ల మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నీరంతా కూడా ఆ డ్రైనేజ్లో ఉన్నటువంటి చెత్త చెదరం అంతా కూడా ప్రజెంట్ రోడ్ల మీదకి చేరింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుంది సూర్య. ఇంకొద్దిసేపు అంటే చూడాలి, నైట్ అంతా కూడా వర్షం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే హైడ్రా కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా చెప్పారు. హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ సంబంధించి నెంబర్లు కూడా ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదిస్తే కావాల్సినటువంటి సహాయం అనేది చేస్తామని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కానీ, హైదరాబాద్ కానీ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో ఎట్లా ఉందో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా నైట్ అంతా కూడా వర్షపాతం నేపథ్యంలో హైదరాబాద్ వాసులందరూ కూడా అటు గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోవడం కానీ, ఇటు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పి అఫీషియల్స్ అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సూర్య. ఇది కరెంట్ సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. నాగారం, దమ్మాయిగూడెం, పోచారం, గడ్కేసర్లో ఈదురుగాలుల వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అవసరమైతే బయటకు రావద్దని అధికారులు జారీ చేశారు. ఐటీ కారిడార్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. జీడిమెట్ల నుంచి గండి మైసమ్మ వెళ్లే రహదారి మొత్తం బ్లాక్ అయ్యింది. మన్సూరాబాద్, బండ్లగూడ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. షేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. ఐటీ కారిడార్లో వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరికొండలో రన్నింగ్ కారుపై గోడ కూలింది. ఇద్దరికి గాయాలయ్యాయి. షేక్పేటలో ఇండ్లలోకి నీరు చేరాయి.
సిటీలో కుండపోత వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ చెరువు నిండుకుండలా తలపిస్తోంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు తెరవనున్నారు అధికారులు. దీంతో దిగువ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది జలమండలి. ఎర్రగడ్డలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, దాదాపు హైదరాబాద్ సిటీలో ఒక 3 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికైతే నగర వ్యాప్తంగా కూడా పబ్లిక్ అంతా చాలా ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షం అంతా కూడా మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ వరద నీరు రావడంతో పబ్లిక్ చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం దాదాపు ఒక 10-15 నిమిషాల నుంచి అయితే వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ వెహికల్స్కి సంబంధించిన మూవ్మెంట్ అయితే ప్రస్తుతం ఒక మాదిరిగానే సాగుతూ ఉంది. ఇంతకుముందు అయితే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే సరిగ్గా ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయానికే హైదరాబాద్ సిటీలో వర్షం అనేటటువంటిది మొదలైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా అందరూ ఒకేసారి రావడంతో చాలామంది కూడా ఆఫీసులలో స్ట్రక్ అయిపోయారు భారీ వర్షం కారణంగా. అయితే వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత అయితే చాలామంది ఒకేసారి రోడ్లపైకి రావడంతో అయితే పబ్లిక్ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం ఎర్రగడ్డకు సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో అయితే ఈ వాహనాల మూమెంట్ అనేది కాస్త స్లోగా కొనసాగుతూ ఉంది. అయితే దాదాపు ఒక 2-3 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే వాహనాలకు సంబంధించినటువంటి మూమెంట్ చాలా స్లోగా కొనసాగింది. ప్రస్తుతం అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో వాహనాలు వెళ్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆఫీసులలో ఉండేటటువంటి పబ్లిక్ కూడా ఈ భారీ వర్షం కారణంగా అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు ప్రధానంగా ఇటు పటాన్చెరు నుంచి మొదలుకుంటే ఇటు మియాపూరు, జేఎన్టీయు, కూకట్పల్లి, మూసాపేట, సనత్ నగరు, పంజాగుట్ట, ఎర్రగడ్డ ఇట్లాంటి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ స్థాయిలో వర్షం కురిసింది. దాదాపు ఒకేసారి ఉన్నట్టుండి క్రౌడ్ బరెస్ట్ అయినట్లు కుండపోత వర్షం ఒకేసారి కురవడంతో సిటీ వాసులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సమయం లోపల అయితే భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం సిటీ వ్యాప్తంగా చూసుకున్నటువంటి వర్షాలకైతే కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే జిహెచ్ఎంసీ గుర్తించినటువంటి లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అప్పటికప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందిని, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, దాంతోపాటు ఇతర సిబ్బందిని అందరినీ కూడా ఇటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ అలర్ట్ చేసి వాటర్ లాగింగ్ ప్రాంతాల దగ్గర అయితే ఇమీడియట్గా వాటిని క్లియర్ చేసి ఆ వాటర్ అనేటటువంటిది త్వరగా వెళ్ళేలా చేశారు. దీంతో ఎక్కడెక్కడైతే ప్రధానంగా వాటర్ లాగింగ్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో అయితే అక్కడి నుంచి పబ్లిక్ని ఆ వాటర్ని తొలగించడంతో పబ్లిక్ అయితే కాస్త ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఈ హైడ్రా సిబ్బంది వీళ్ళందరూ కూడా కాస్త అలర్ట్ అయ్యి ఆ వాటర్ తొలగించడంతో కాస్త ఈజీగా వెళ్ళేటటువంటి చేపించే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ కానీ లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు రెస్పాండ్ కావాలంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ హైదరాబాద్ కలెక్టరేట్లో అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దాంతోపాటు డిఆర్ఎఫ్ సంబంధించి కానివ్వండి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైడ్రాకు సంబంధించిన కమాండ్ కంట్రోలు, హైడ్రా ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి సైబరాబాద్ కంట్రోలు లేదా రాచకొండకు సంబంధించి అదే డయల్ 100 ఇట్లా ఎక్కడెక్కడైతే వింగ్స్ ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సెంటర్లలో కూడా
అప్పటికప్పుడు ఏదైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక ఆ ఇబ్బందులకు సంబంధించి కాల్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పబ్లిక్ను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు మనకు 10 గంటల వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒకసారి ఏ ప్రాంతాలలో వర్షం కురిసింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర గచ్చిబౌలిలో అయితే దాదాపు 13.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగరి కాలనీలో అయితే 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ దగ్గర అయితే 11.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యూసుఫ్గూడ జోన్లో అయితే దాదాపు 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఎల్బీ నగర్లో 10.2 సెంటీమీటర్లు, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది. అయితే అక్కడ కాస్త లోతట్టు ప్రాంతంగా ఉండడంతో వాటర్ అయితే బాగా అక్కడ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు వెహికల్స్ మనం విజువల్స్లో ఇందాక గమనించినట్లయితే వెహికల్స్ కార్ లాంటివి కూడా అసలు నీళ్ళలో తేలినట్లు ఆ పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అక్కడైతే దాదాపు 10కి పైగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా ఈ బంజారాహిల్స్లో అయితే 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగోల్లో వచ్చేసరికి 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగోల్లోని చాలా పరిసర ప్రాంతాల్లో కూడా ఆ లోతట్టు పరిసర ప్రాంతాలు ఉన్న ఏరియాలో అయితే భారీ స్థాయిలో వరద నీరు ఒకేసారి ఒక వాగుకు సంబంధించినటువంటి కాలువ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో అయితే భారీ స్థాయిలో అయితే కాలువ రావడం జరిగింది. అదేవిధంగా షేక్పేటలో వచ్చేసరికి 9 సెంటీమీటర్లు, అల్కపూరి కాలనీలో వచ్చేసరికి 9 సెంటీమీటర్లు కురిసింది. అదేవిధంగా ఇప్పుడు అందుతున్న మనకు సమాచారం ప్రకారం అయితే శంషీగూడలో అయితే 7.5 సెంటీమీటర్లు, ఎంసీహెచ్ఆర్డి ప్రాంతంలో అయితే 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ఇదే విధంగా దాదాపు ఒక 10:30 వరకు కూడా సిటీలో ఒక మోస్తారు వరకు వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా అటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ఇళ్లలోకి వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయి కనుక వాటిని గమనించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి ఒకేసారి వేడి వాతావరణం ఉండడంతో సాయంత్రం అయితే క్లౌడ్ మబ్బులన్నీ కూడా మేఘావృతం అయిపోయి ఒకేసారిగా భారీ స్థాయిలో అయితే సిటీ అంతా వర్షం కమ్ముకుందని చెప్పాలి. అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఎండ విపరీతమైన హ్యూమిడిటీ తోటి ఉన్నటువంటి వాతావరణం సాయంత్రం అయ్యేసరికి దాదాపు 6 గంటల సమయంలో అయితే పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో చాలామంది పబ్లిక్ అయితే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కూడా ఈ మూమెంట్ని క్యాచ్ చేసుకొని వెంటనే ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వాటిని అన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా కొంతవరకు అయితే దీనికి సంబంధించి రివ్యూ చేసే ప్రయత్నం చేసింది. ఆ రివ్యూ చేసి అధికారులకు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సూచనలు చేస్తూ పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం అయితే చేసింది సూర్య. రైట్, థ్యాంక్ యూ నరేష్. నగరంలో భారీ వర్షం కురిసింది. 2 గంటలు కురిసిన వర్షానికి కాలనీల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. కార్లు, బైకులు కూడా వరద నీటిలో తేలాయి. చెట్లు విరిగిపడడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, సికింద్రాబాద్లో వర్షం దంచి కొట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించి వాటర్ను క్లియర్ చేస్తున్నాయి. ఇక ఇటు మూసీ ప్రవాహం భారీగా పెరిగింది. సిటీలో భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సిటీలో ట్రాఫిక్ కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్,
సూర్య కంటిన్యూస్గా సాయంత్రం నుండి కూడా హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతుంది. సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు మెజారిటీగా అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనదారులు ఇక్కట్లు పడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇది నాగార్జున సర్కిల్, పంజాగుట్ట వెళ్ళే ముందు ఉన్నటువంటి నాగార్జున సర్కిల్. సో ఇక్కడ మొత్తము ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇటు కేవీఆర్ పార్క్, బంజారా హిల్స్ నుండి ఈ టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇదే నాగార్జున సర్కిల్ పంజాగుట్ట మీదుగానే అటు సికింద్రాబాద్ వెళ్ళాలి అన్న, దాంతోపాటు ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 అటు కేర్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఇక్కడ నుండి మెహదీపట్నం వెళ్ళాలి అన్న కూడా ఈ నాగార్జున సర్కిల్ అనేది కీలకం. సో నాగార్జున సర్కిల్ వద్ద మొత్తం వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్న సిచ్యువేషన్. మొత్తము కేబీఆర్ పార్క్ నుండి ఆల్మోస్ట్ కేబీఆర్ పార్క్ నుండి ఇటు నాగార్జున సర్కిల్ పంజాగుట్ట వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. వర్షము కంటిన్యూస్గా కురవడము ఒక్కసారిగా సాయంత్రం వేళ సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి పీక్ టైమ్గా ట్రాఫిక్ అధికారులు భావిస్తారు. కానీ ఒక్కసారిగా సాయంత్రం నుండి ఎక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో అందరూ విధులు ముగించుకొని కావచ్చు, వివిధ పనుల మీద బయటకు వచ్చిన వారందరూ కూడా తిరిగి ఇళ్లకు వెళ్ళే సమయం. సో వర్షం కురుస్తుంది. చాలా వరకు కొందరు వర్షం తగ్గుతుందేమో అని వెయిట్ చేశారు. కానీ దాదాపు 2 గంటలకు పైగా కూడా హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా దాదాపు 6:45 నుండి ఇదే కైండ్ ఆఫ్ వెదర్ కంటిన్యూ అవుతుంది. సో ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఇదే ఉండే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో సో అందరూ కూడా ఒక్కసారిగా వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు, ట్రాఫిక్ ఇక్కట్లు చాలా క్లియర్గా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధుల్లో చాలా ప్లేసెస్లో కూడా ఇదే ఎస్టాబ్లిష్ అవుతుంది. మెయిన్గా ఐటీ కారిడార్ సంబంధించి ఐటీ హబ్గా చెప్పుకుంటాము. మాదాపూర్ సంబంధించి ట్రాఫిక్ పీక్ స్టేజ్లో ఉంది అనేది మనకు ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ మీదుగా ఐక్య నుండి సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ సాధారణంగానే ఇది రద్దీగా ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి మొత్తము బయోడైవర్సిటీ కావచ్చు, లేకపోతే ఇటు ఐక్యకు సంబంధించి దాంతోపాటు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కింద ప్రాంతం మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ బంపర్ టు బంపర్ ఉంది అనేది ప్రస్తుతము పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. పోలీసులు కూడా చాలా క్లియర్గా ఇటు మాదాపూర్ సంబంధించి ఆల్రెడీ మాదాపూర్ ట్రాఫిక్ పరిధిలో ఉన్నటువంటి రాయదుర్గ్, నార్సింగి, గచ్చిబౌలి, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాహనాల్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమేరకు వాహన రాకపోకలు స్లోగా సాగుతున్న సిచ్యువేషన్. దాంతోపాటు కొన్ని మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, మెయిన్ సిగ్నల్స్ వద్ద కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మొత్తము ఈ ట్రాఫిక్ సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఈ విధంగానే వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. కొన్ని ప్లేసెస్లో అయితే చాలా వరకు వాహనాలు నిలిచిపోతున్న సిచ్యువేషన్. ఎందుకంటే రోడ్లపైన వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు కనిపించని కారణంగా కూడా వాహనదారులు కొంతమేరకు ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. వాహనదారులకి రోడ్డు కనిపించని క్రమంలో కాస్త స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ కొన్ని చోట్ల ఉంటే వాహన రాకపోకలు వెహికల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న సిచ్యువేషనే ఎంటైర్ హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధుల్లో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ చాలా ప్లేసెస్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొంతవరకు భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల వర్షమేమో తగ్గుముఖం పట్టింది, కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లో ఇటు నాగార్జున సర్కిల్ వద్ద భారీ వర్షం కురవట్లేదు, కాకపోతే చిరుజల్లులు కురుస్తున్నాయి. కానీ వర్షం కురవనప్పటికీ కూడా ప్రస్తుతం ట్రాఫిక్ కంజెషన్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం కూడా క్లియర్ కావాలి. రొటీన్గా రెగ్యులర్గా ఉండే విధంగా వెహికల్ మూవ్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంకొక 1.5-2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది అనేది ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసే ప్లేసే ఈ విధంగా ఉంది అంటే దీనికి ముందు పంజాగుట్ట సెంటర్ అనుకోవచ్చు, దాని తర్వాత బేగంపేట సంబంధించిన ఏరియా, ఎట్ ది సేమ్ టైం సికింద్రాబాద్ కనెక్టివిటీలో ఈ రూట్ మొత్తం ఉంటుంది. సో అక్కడ కూడా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ కాస్త స్లోగానే ఉంది. దీనికి బ్యాక్వర్డ్ అయితే బంజారా హిల్స్ సంబంధించిన ఏరియా ఉందో ఇటు బంజారా హిల్స్ ఏరియాకి సంబంధించిన వాహనాలు కూడా సేమ్ ఇదే కంజెషన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ బంజారా హిల్స్లో కూడా నెలకొంది. ఇక పంజాగుట్ట నుండి అటు అమీర్పేట్ వెళ్ళే రూట్ అది కూడా ఒక మెయిన్ రోడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వేలాది వాహనాలు ట్రావెల్ చేస్తుంటాయి. ఇటు అసెంబ్లీ, హ్యాబిట్స్, కోటి మీదుగా వచ్చే వాహనాలు అటు మియాపూర్, కుకట్పల్లి, కేపీహెచ్బి వెళ్ళాలి అంటే
అమీర్పేట్ పంజాగుట్ట మీదుగానే వెళ్ళాలి. సో అమీర్పేట్ పంజాగుట్ట సంబంధించిన రూట్ కూడా కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనం చూసాం అమీర్పేట్ కావచ్చు, ఎర్రగడ్డ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. మొత్తము వాటర్ రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో కొంతమేరకు వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఆ వాటర్ని మొత్తం కూడా ఇటు హైడ్రాకి సంబంధించిన టీమ్స్ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో వాటర్ క్లియర్ చేయడానికి కూడా కాస్త టైం పట్టే పరిస్థితి చాలా ప్లేసెస్లో ఉంది. సో చాలా ప్లేసెస్లో కూడా ఇప్పటికే హైడ్రాకి సంబంధించిన టీమ్స్ ముఖ్యంగా ఇటు కృష్ణానగర్, వెంకటగిరి లాంటి లోతట్టు ప్రాంతాలు, కృష్ణానగర్లో మొత్తం కూడా మోకాళ్ళ లోతు గల్లీల్లోకి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ ఉంది. సో అక్కడికి ఆల్రెడీ హైడ్రా టీమ్స్ చేరుకున్నాయి. హైడ్రా టీమ్స్ అక్కడ ఉన్నటువంటి వాటర్ సంబంధించి లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు టీమ్స్ వాటర్ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి సాయంత్రం నుండి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి మాత్రం ఒకవైపు ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ భారీగా చేరుకోవడము, దాన్ని హైడ్రా సంబంధించిన టీమ్స్ వెంటనే గుర్తించి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్గా ట్రాఫిక్ సంబంధించి మాత్రం చాలా చోట్ల కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు స్లోగా మూవ్ అవ్వడంతో పాటు వాహనాలు నిలిచిపోయి చాలా వరకు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషనే చాలా ప్రాంతాల్లో కూడా ఏర్పడింది. రెగ్యులర్గా ఒక అర్ధగంట 40 నిమిషాలు ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరేవారు కూడా ప్రస్తుతంకు హైదరాబాద్ నగరంలో ఉన్న సిచ్యువేషన్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ట్రావెల్ చేసి ఇళ్ళకు చేరేవారు కూడా ఈరోజు దాదాపు 2 గంటలకు పైగానే ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే అడుగడుగున ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఉంది, వెహికల్ మూవ్మెంట్ స్లో ఉంది. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం ఒక సైడ్ వచ్చే వెహికల్స్ని కొంతసేపు నిలిపివేసి ట్రాఫిక్ అధికారులు ఇంకొక సైడ్కి ఆ వెహికల్స్ని మూవ్ చేయించే సిచ్యువేషన్ ఉంది. సో అట్లా చేస్తే కానీ కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించి కాస్త మూవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. సో ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం వెహికల్స్ అన్నీ కూడా ఇటు నాగార్జున సర్కిల్కి వెళ్ళే రూట్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయిన సిచ్యువేషన్. బంజారా హిల్స్ నుండి నాగార్జున సర్కిల్ పంజాగుట్ట వెళ్ళే రూట్ ఎగ్జాక్ట్గా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం ప్యాక్ అయిపోయాయి. సరిగ్గా నాగార్జున సర్కిల్ సిగ్నల్ వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులను డిప్లాయ్ చేశారు. అక్కడ మెహదీపట్నం వెళ్లాల్సిన రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా మెహదీపట్నం వెళ్లాల్సిన రూట్ కొంతసేపు ఓపెన్ చేస్తున్నారు. దాని తర్వాత స్ట్రైట్గా వెళ్లాల్సిన వెహికల్స్, పంజాగుట్ట వెళ్లాల్సిన వెహికల్స్ సంబంధించి కూడా ఆ వెహికల్ మూవ్మెంట్ని బట్టి ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉందో వాటన్నిటిని కూడా చూసుకొని ట్రాఫిక్ అధికారులు ముందుకెళ్తున్న సిచ్యువేషన్. సో ఒకవైపు వాటర్ ల్యాగింగ్ అనుకోవచ్చు, రోడ్డు పైన వర్షపు నీరు చేరడం కావచ్చు, మరొక వైపు ఈ తరహా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన ఇక్కట్లు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. సో ఇది మొత్తం కూడా క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎటు లేదు అన్న ఇంకో గంటన్నర సమయం అయితే పట్టే అవకాశం ఉంది. 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అవడంతో పాటు ఉన్నతాధికారులు కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడంతో పాటు వాళ్ళకి కీలకమైన సజెషన్స్ కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ హెవీగా ఉన్న ప్లేస్, ట్రాఫిక్ హెవీగా కంజెషన్ ఉన్న ప్లేస్, ఎక్కడైతే వాహనాలు నిలుస్తున్నాయో అవసరమైతే అక్కడ ఆల్టర్నేట్గా ఏ విధంగా చేయాలి, ఆల్టర్నేట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులకి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడడంతో పాటు కొంతమేరకు వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్నాయి. ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆల్రెడీ రాత్రి అవుతుంది కాబట్టి ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో నగరవాసులకి అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా బయటికి రావద్దు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అత్యవసరము వెరీ ఎమర్జెన్సీ అనుకుంటేనే బయటికి రావాలి, లేదంటే బయటికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి, అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ అజయ్.
ఇక అటు శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. ఐటీ కారిడార్లో వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మణికొండలో రన్నింగ్ కారుపై గోడ కూలింది. 2కి గాయాలయ్యాయి. షేక్పేట్లో ఇళ్లలోకి నీరు చేరాయి. సిటీలో కుండపోత వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ చెరువు నిండుకుండలా తలపిస్తోంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు తెరవనున్నారు అధికారులు. దీంతో దిగువ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది జలమండలి. సార్, నగరంలో నమోదైన వర్షపాతంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, అప్డేట్స్ ఏంటి? సూర్య, మీరు చెప్పినట్టుగానే నగర వ్యాప్తంగా దాదాపు 1.5-2 గంటల పాటు అయితే ఒక కుండపోత వర్షం అనే చెప్పొచ్చు. దాదాపు భారీ వర్షం అయితే మనకు నమోదైంది. ఈ అతి భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలు ప్రాంతాల్లో మనకు అత్యధికంగా రికార్డు స్థాయిలో దాదాపు వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. హైదరాబాద్ లో చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ మనకు వాటర్ లాగింగ్ ఏర్పడుతూ ఉంటాయి. దాంతో పాటు ఎక్కువగా సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి అట్లాంటిది దాదాపు 2 గంటల పాటు కంటిన్యూగా ఒక కుండపోత వర్షం కురవడంతో సిటీ అయితే అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. దాంతో పాటు రోడ్లు అయితే మనకు చాలా వరకు చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలు మోకాల్లోతు వరకు వస్తే, కొన్ని ప్రాంతాల్లో నడుము వరకు కూడా వాటర్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటు అమీర్పేట్ కావచ్చు, మైత్రివనం కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఆ సైడ్ అయితే చాలా వరకు మనకు వాటర్ లాగింగ్ అనేవి ఎక్కువ కనిపించాయి. ఇక సిటీకి సంబంధించి చాలా ప్లేసెస్ లో ఏవైతే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ తో పాటు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించిన 141 లాగింగ్ ప్లేసెస్ దగ్గర కావచ్చు, సో వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడడం జరిగింది. సో ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేయడానికి నిరంతరామంగా కూడా దాదాపు ఇటు జిహెచ్ఎంసీ, మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు కూడా దాదాపు వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో అన్నింటిలో కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సో వాళ్ళకి తెలిసిన దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త వర్ష తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే హైదరాబాద్ లో కంటిన్యూ అవుతోంది. దాదాపు ఒక ప్లేస్ అని కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్లేసెస్ లో సిటీ శివారు ప్రాంతాలతో సహా దాదాపు 6 జోన్లలో కూడా మనకు వర్షం అయితే కురుస్తుందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 1.5-2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షంకి దాదాపు మనకైతే 13 సెంటీమీటర్లు అయితే హైయెస్ట్ రెయిన్ ఫాల్ నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు గచ్చిబౌలి, కాజాగూడ, శేర్లింగంపల్లి ఆ వైపు అయితే మనకు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ఇటు ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు శ్రీనగర్ కాలనీలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సరూర్ నగర్ లో దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు ఖైరతాబాద్ దాంతోపాటు ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 11.6 సెంటీమీటర్ల నమోదైంది. ఇక యూసఫ్గూడలో దాదాపు మనకు 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉప్పల్లో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్ కావచ్చు, మైత్రివనం, అమీర్పేట్, షేక్పేట్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక దాదాపు ఉప్పల్ సంబంధించి కూడా ఇటు బోడుప్పల్ కావచ్చు, పిడజాది కూడా కావచ్చు, అటు చూసుకున్నట్టయితే 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగోల్లో 9.5 సెంటీమీటర్లు, బండ్లగూడలో చూసుకున్నట్టయితే 9.4 సెంటీమీటర్లు. ఇక దాదాపు అంటే చాలా పూర్లో ఇటు అల్కాపూర్ కావచ్చు, సరూనగర్ కావచ్చు, షేక్పేట, గోల్కొండ, లంగరౌజు, సో దాంతో పాటు ఇటు అత్తాపూర్ కావచ్చు, లింగోజిగూడ, ఇట్లా చాలా బాలానగర్, ఖైరతాబాదు చాలా ప్రాంతాల్లో కూడా మనకు 7-8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక కూకట్పల్లి, శంషాబాద్ కావచ్చు, దాంతో పాటు ఇటు మాదాపూర్, దాంతో పాటు హైటెక్ సిటీ, ఫిలిం నగర్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నా కూడా మనకు 7-8 సెంటీమీటర్ల మధ్యనే వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా మనకు
సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే భారీ వర్షం కింద లెక్క ఇస్తాము. అట్లాంటిది 13 అంటే అత్యంత భారీ వర్షం అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో నమోదైంది. సో ఇట్లా అత్యంత భారీ వర్షం అయితే చాలా ప్రాంతాల్లో మనకు చూస్తూ ఉన్నాం. ప్రజలైతే చాలా వరకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం కాస్త వర్ష తీవ్రత తగ్గినప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కూడా వర్షం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడితే, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తా ఉన్నాయి. సో ఇదే వర్షం అయితే మరొక 2-3 గంటల పాటు దాదాపు మధ్యరాత్రి వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే కురుస్తున్న వర్షంకి కావచ్చు దాదాపు మనకు ఈ రోజు ఉదయమే చూసుకున్నట్టయితే జంట జలాశయాలకు సంబంధించి కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరింది అని చెప్పేసి కూడా ఉదయమే అధికారులు వెళ్లి తనిఖీలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి అట్లాంటిది దాదాపు 2 గంటల పాటు కూడా కురిసిన, ఇప్పుడు సాయంత్రం రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షంకి అయితే దాదాపు జంట జలాశయాలకు సంబంధించి కూడా భారీగా వరద వచ్చి చేరింది. ఇప్పటికీ ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి కూడా 8వ నెంబర్ గేటు కూడా ఒక అడుగు మేరకు కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని కూడా వదులుతూ ఉన్నారు. ఇప్పటికే వాటికి సంబంధించి కూడా ఆ నాలా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏదైతే గేట్ వదలడం జరిగిందో ఇప్పటికే అక్కడ ప్రజలను అలర్ట్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇంకా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే నాలాలకు సంబంధించి పొంగి పొల్లుతున్నాయో, దాంతో పాటు కొంచెం డేంజర్ లెవెల్లో ఏవైతే నాలా పక్కన ఉన్న ప్రజలకు సంబంధించి ఇప్పటికే ఇటు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ మేయర్ కి సంబంధించి కావచ్చు దాదాపు క్షేత్రస్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోన్లు చేసి కనుక్కోవడం, దాంతో పాటు లొకేషన్స్ కి వెళ్ళి కూడా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యాయి, సో ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఇటు చేయడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. దాదాపు ఇటు హెచ్చరికలకు సంబంధించి కావచ్చు జిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైడ్రా కమిషనర్, దాంతో పాటు వాటర్ వర్క్, విద్యుత్ విభాగము, సో ఇట్లా అందరు అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా క్షేత్రస్థాయిలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేయడం జరుగుతా ఉంది. ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మనకు ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఎప్పుడైతే 9:30 ప్రాంతంలో వర్ష తీవ్రత తగ్గిందో అప్పటి నుంచే దాదాపు మనకు హైదరాబాద్ సిటీ అంతా కూడా అత్య దిగ్బంధనమైందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ కి సంబంధించి ఆ ఏరియా కావచ్చు, దాంతో పాటు ఇటు అమీర్పేట ఏదైతే మనము వాటర్ లాగింగ్ ఎక్కువ అయ్యిందని చెప్పుకున్నామో ఇటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మైత్రివనం ఇటు సైడ్ కావచ్చు, ఇటు ఎర్రగడ్డ సైడ్, దాంతో పాటు కూకట్పల్లి, ఇటు మియాపూర్, చందానగర్ అటు సైడ్ కావచ్చు, ఇటు ఉప్పల్ సైడ్, దిల్సుఖ్ నగర్ సైడ్, కొత్తపేట సైడ్ చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లోనైతే ఇప్పటికీ కూడా మనకు ట్రాఫిక్ అనేది కూడా కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా వరకు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా తమ వంతు ప్రయత్నంగా కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు విద్యుత్ విభాగంకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కూడా ఏ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది, దాంతో పాటు ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ దుర్గాలు కూడా మనకు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించాయి. దాంతో పాటు ఉరుముల మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు విద్యుత్ శాఖ కూడా నిరంతరామంగా కూడా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ భారీ వర్షాలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో పాటు సిఎస్సి, డీజీపీతో పాటు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, దాంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన కమిషనర్లకు సంబంధించి కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. విపత్తు నిర్వహణ బృందాలకు సంబంధించి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండాలని కూడా తెలపడం జరిగింది. దాంతో పాటు ఇటు నగర వాసులకు సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సంబంధించి కావచ్చు ఇటు వాటర్ లాగింగ్ ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా ఫోన్ చేయాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించి కూడా భారీ వర్షంకి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో పలు కాలనీలకు సంబంధించి కూడా వాటర్ అనేవి ఇండ్లలోకి చేరిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మోస్తారు వర్షం అయితే పలు ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఫిలిం నగర్, దాంతో పాటు ఇటు హైటెక్ సిటీ, ఇటు గచ్చిబౌలి, మాదాపూర్తో పాటు ఎర్రగడ్డ, పంజాగుట్ట, దాంతో పాటు అమీర్పేట, ఇటు ఎస్ఆర్ నగర్, మైత్రివనం ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇటు నారాయణగూడ, దాంతో పాటు అసెంబ్లీ, లంగరౌజు, దాంతో పాటు ఇటు మాదాపూర్ ఆ సైడ్ చూసుకున్నట్టయితే కాస్త తేలికపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, దాంతో పాటు మనం ఆ సైడ్ చూసుకున్నట్టయితే కాస్త వర్ష తీవ్రత తగ్గి చిరుజల్లులతో కూడిన వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3 గంటలకు సంబంధించి కూడా మనకు ఎప్పుడైతే వర్షం కురిసే అవకాశం ఉందో దానికి సంబంధించి ఒక నౌకాస్ట్ ఫోర్కాస్ట్
అంటే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 గంటల నుంచి వెళ్ళి వచ్చే 3 గంటల వరకు, అంటే 1 గంటల వరకు కూడా, మధ్యరాత్రి వరకు కూడా ఒక బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ కు ప్రజెంట్ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికీ ఇచ్చిన బులెటిన్ లో మనకు హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ఏ విధంగా అయితే కొనసాగుతుందో ప్రస్తుతం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మరొక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, జనగాము, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, కరీంనగర్, దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లితో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత, ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించి కూడా చాలా వరకు అయితే మనకు నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు కంటిన్యూగా కురిసిన వర్షంతో అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇటు కూకట్పల్లి కావచ్చు, దాంతో పాటు నాలాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇటు దాదాపు హుస్సేన్ సాగర్ లో కలవడంతో కూడా మనకు నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు జిల్లాలకు సంబంధించి కూడా మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతా ఉంది. దాదాపు జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం కూడా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాయి. ఇక జిల్లాలకు సంబంధించి కూడా మనకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కురిసిన వర్షాలన్నీ కూడా మనకు ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవు తెలంగాణ దగ్గర. సో దాదాపు మనకు ఈ వారం 10 రోజులు, దాంతో పాటు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల లోకల్ మాయిశ్చర్, మన లోకల్ గా ఉండే కండిషన్స్ వల్ల దాదాపు ఈ క్యూములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు ఒక క్లౌడ్ బరస్ట్ లాగానే మనకు ఒక జోరు వర్షం. థ్యాంక్ యూ కల్పన. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ లో 11.1, ఖైరతాబాద్ లో 10.8, సరూర్ నగర్ లో 10.6 సెంటీమీటర్ల వర్షం పడింది. యూసఫ్ కూడా 10.4, ఉప్పల్ 9.5, ఎల్బీ నగర్ 9.3, బంజారాహిల్స్ లో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. హయత్ నగర్ 8.3, కార్వాన్ 7.9, బోరబండ 7.5, రామంతపూర్ 7.5, నాగోల్లో 7.3, కూకట్పల్లి, చందానగర్లో 7.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అటు మూసాపేట్ 7, షేక్పేట్ 6.6, మల్కాజ్గిరి 6.5, నేరేడ్మెట్, బాలాజీనగర్ 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సదా సిటీలో భారీ వర్షం కురిసింది కదా, సో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సూర్య, ఈ రోజు సిటీలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్న ఎంఏయుడి అధికారులందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ సిచ్యువేషన్ లో అందరూ ఆన్ ఫీల్డ్ లో ఉండాలి. ఇటు సిబ్బంది నుంచి కమిషనర్ల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండాలి. ఈవెన్ కలెక్టర్ కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. సో ఈ కాన్ఫరెన్స్ లో అటు హైడ్రా గానీ, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, అలాగే ఎలక్ట్రిసిటీ, దీంతో పాటు హైదరాబాద్ కలెక్టర్ వీళ్ళందరితోటి సమీక్షించి వాళ్ళకి ఆన్ ఫీల్డ్ లో ఉండి ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు ఈ రోజు అంతా కూడా ఈవినింగ్ నుంచి ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆన్ ఫీల్డ్ కి వచ్చేసి ప్రజలకు ఇబ్బందులు తప్పించడానికి అయితే కృషి చేస్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా ఇది ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయింది, 7 o'clock ఆ టైంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 9 o'clock వరకు కంటిన్యూస్ గా కొట్టింది. సో ఈ వర్షం ఈ రోజు క్లౌడ్ బర్స్ట్ అనేది అంత హెవీగా ఉందని ముందే తెలుసుకున్న హైడ్రా టీమ్స్ అయితే చాలా ప్లేసెస్ లో, అంటే హైడ్రాకు ఈ మాన్సూన్ సీజన్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. సో మొత్తం 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. ఆ 150 టీమ్స్ మొత్తం ఎక్కడిదక్కడ ఆన్ ఫీల్డ్ వెళ్ళిపోయి వాళ్ళకు కేటాయించిన డివిజన్లలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటర్ ని క్లియర్ చేయడం, అలాగే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులతో కలిపి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో అయితే చేశారు. ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ ప్లేసెస్ దగ్గర రోడ్ల మీదనే నీళ్లు నిలవడం తోటి అది కూడా పెద్ద ఎత్తున మనం చూసాం. మైత్రివనం దగ్గర కానీ, పంజాగుట్ట కానీ, నిమ్స్ కానీ, లేకపోతే ఖైరతాబాద్ కానీ, కృష్ణానగర్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో చాలా వరకు భారీ స్థాయిలో వాటర్ అనేది నిలిచిపోయాయి. సో అట్లాంటి ప్లేసెస్ లో ఈ టీమ్స్
అక్కడికి వెళ్ళేసి వాటర్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నాయి. సో అటు ట్రాఫిక్ పోలీసులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళైతే ఇక్కడ ఈరోజు పని అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ టీమ్స్ ఆన్ ఫీల్డ్ కి వచ్చాయి. అలాగే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. సో వివిధ సర్కిళ్లకు సంబంధించిన డీసీలు మిగతా సిబ్బంది అంతా కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని కూడా కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉన్న కంట్రోల్ రూమ్ అక్కడ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బంజారాహిల్స్ ICCC లో ఉన్న కంట్రోల్ రూమ్ కి ఆ డీటెయిల్స్ అన్ని చేరవేయడం, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది అక్కడ నుంచి మానిటరింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బంజారాహిల్స్ లో అక్కడ చుట్టుపక్కల పరిశీలించారు. అక్కడ ఒక పోల్ కింద పడిపోతే కూడా అక్కడికి వెళ్లి పూర్తిగా అది పవర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి వచ్చి వెంటనే తొలగించాలి, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు అందరితోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి ఒక్కరూ ఆన్ ఫీల్డ్ లో ఉంటారంటూ కూడా చెప్పారు. ఇక ఇటు హైదరాబాద్ కలెక్టరేట్ లో కూడా ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వర్షం కంటిన్యూస్ గా పడుతుంది, ఎలాంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అటు కలెక్టరేట్ కు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండాలంటూ చెప్పారు. ఈ కంట్రోల్ రూమ్ లో పబ్లిక్ ఏదైనా ఇబ్బంది ఉంటే 7416687878 నంబర్ కి కాల్ చేయాలంటూ కూడా కలెక్టర్ హరిచందన పబ్లిక్ అయితే సూచించారు. మరోవైపు ఇప్పటికే జంట జలాశయాలు రీసెంట్ గా కురిసిన వర్షాలకు నిండుకుండలా మారాయి. మళ్ళీ ఈ రోజు తిరిగి మళ్ళీ ఎగువ ప్రాంతాలు అంటే అటు పరిగి కానీ చేవెళ్ళ అలాగే దాంతో పాటు మోయినాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వికారాబాద్ లాంటి ఏరియాల్లో అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు హెవీగా కురవడంతో హిమాయత్ సాగర్ కి ముఖ్యంగా హెవీగా వాటర్ వస్తున్నాయి. సో దీంతో అధికారులు హిమాయత్ సాగర్ కు సంబంధించిన ఒక గేట్ ను ఈ రోజు ఎత్తారు. ఒక గేటు అది ఒక అడుగు మేర ప్రస్తుతానికి ఎత్తారు. సో ఇన్ఫ్లో వచ్చేసి హిమాయత్ సాగర్ కి 1000 క్యూసెక్లు ఉంటే అవుట్ ఫ్లో వచ్చేసి 350 క్యూసెక్లు అంటే ఒక గేట్ ద్వారా ఒక అడుగు మీద 350 క్యూసెక్ల మీద బయటికి మూసీలోకి వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు. సో మూసీలోకి వాటర్ రిలీజ్ చేసే ముందు అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మూసీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ అవ్వాలని చెప్పారు. ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ అలాగే ఇతర శాఖల అధికారులందరికీ కూడా ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాలంటూ కూడా రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకొని ఎవరైతే లో లైన్ ఏరియాలో ఉంటారో మూసీ నదీ గర్భంలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే కేవలం ఒకే గేటు ఎత్తారు. కానీ ఇదే వర్షాలు కంటిన్యూగా పడితే ఇంకా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ముందస్తుగానే ఎవరైతే మూసీలో నివసిస్తున్నారో మూసీలో గుడిసెలు వేసుకొని చాలా ప్లేసెస్ లో ఉంటారు. ఇటు MGBS దగ్గర కానీ చాదర్ఘాట్ ఏరియాలో చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు వరద ప్రవాహం ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఒక గేటు ఎత్తారు, ఇంకొక 2 గేట్లు ఎత్తితే హెవీ ఫ్లడ్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ ఫ్లడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడానికి పోలీస్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరినీ కూడా బయటికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకైతే తరలించే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికి వెదర్ చూసుకున్నట్లయితే ఈ వర్షానికి సంబంధించి ఇప్పటికే సిటీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎస్పెషల్లీ శేర్లింగంపల్లి దగ్గర కాజాగూడ ఆ ఏరియాలో 12.6 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. అలాగే జూబ్లీ హిల్స్ కానీ ఖైరదాబాద్ ఈ ఏరియాలో హెవీగా కురిసింది. సో ఈ రేణు సాయంత్రం కురిసిన అంటే 7 to 9 o'clock కురిసిన రేణు ప్రస్తుతానికి అయితే కొద్ది మేర తగ్గింది. కానీ చినుకులు అయితే ఇంకా ఆగట్లేదు, ఇంకా మరింత పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇటు IMD ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి అన్ని శాఖల అధికారులు అయితే స్టిల్ ఇంకా అటు ఒకవైపు ICCC అంటే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. మరోవైపు GHMC లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి GHMC అధికారులు అక్కడి నుంచి రివ్యూ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా కమిషనర్ పూర్తిగా ఆ ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళి ఎస్పెషల్లీ షేక్పేట OU కాలనీలో వర్షానికి ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఏంటి అనే వివరాలను కూడా పూర్తిగా తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎక్కడైతే హెవీగా వాటర్ నిలిచి ఉంటాయో అక్కడ ఆ భారీ మోటార్లు 10 HP మోటార్లు అక్కడ పెట్టేసి ఆ మోటార్ల ద్వారా నీటిని డ్రైన్ లైన్ కి కనెక్ట్ చేసి బయటికైతే పంపిస్తున్నారు. సో మరోవైపు
ఇటు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా కురిసిన వర్షాలకు రోడ్లపైకి బాగా వర్షపు నీరు వస్తుంది, అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ లో వాటర్ నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు అలాగే పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి గతంలో రీసెంట్ గా అంటే లాస్ట్ సమ్మర్ లో జిహెచ్ఎంసీ ఒక ప్లాన్ చేసింది. ఎక్కువగా వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాల్లో, ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టింది. అదొకటి కేసీపీ జంక్షన్ సోమాజిగూడ దగ్గర, సెక్రటేరియట్ బస్ స్టాప్ దగ్గర, అలాగే రాజ్ భవన్ దగ్గర, అలాగే రాజ్ భవన్ పక్కన ఉన్నటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్ పక్కన, ఈ 4 ఏరియాల్లో మొత్తానికి 4 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టారు. అందులో 10 లక్షల లీటర్ల మేర వాటర్ అనేది అందులో స్టోర్ అవుతుంది. ఒకవేళ అది నిండినా కూడా నెక్స్ట్ మోటార్ల ద్వారా, పంపుల ద్వారా ఇటు డ్రైన్ లైన్ కి కనెక్ట్ చేసి ముందుకు పంపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టారో అక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందులు లేవు. మనం చూసాం ఇప్పుడు మైత్రివనం దగ్గర అక్కడ వాటర్ అనేది పూర్తిగా పై ఎత్తునున్నటువంటి మధురా నగర్, అలాగే ఎస్ఆర్ నగర్, ఆయా ప్రాంతాల నుంచి వాటర్ అంతా వచ్చేసి ఆ ఏరియాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో మైత్రివనం సర్కిల్ దగ్గర అక్కడనే ఆగిపోయాయి. సో ఈ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉంటుండే గతంలో. కానీ ఇప్పుడు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే గతంలో కంటే ఇబ్బందులు ఉన్నాయి, కొద్ది మేర ట్రాఫిక్ ఉంది, అక్కడ కూడా వాటర్ ఆగాయి. కానీ గతంలో ఉన్నంత ట్రాఫిక్ లేకుండా, గతంలో ఉన్న నీళ్లు నిలవకుండానైతే అక్కడ చేశారని చెప్పొచ్చు. సో సిటీలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా వాటర్ అయితే రోడ్ల పైన అలాగే ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్ చేసే పని అటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. మరోవైపు వాటర్ బోర్డు అధికారులు కూడా ఈ ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు వాటర్ బోర్డు అధికారులు కూడా కొన్ని పబ్లిక్ కి కొన్ని సూచనలు చేశారు. ఎవరు ఎక్కడ ఎట్లాంటి మ్యాన్ హోల్ ను ఓపెన్ చేయొద్దు, వాటర్ మీ ఇంటి ముందున్నో మీ గల్లీ ముందున్నో వాటర్ ఆగిపోయా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీ అంతటా మీరే వెళ్ళి ఈ మ్యాన్ హోల్ ను ఓపెన్ చేస్తే నెక్స్ట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఆ రూట్ లో నడుచుకుంటూ వెళ్ళినా, బైక్ పైన వెళ్ళినా అందులో పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీరు మ్యాన్ హోల్ ఓపెన్ చేసినట్టు తెలియదు, వరద ప్రవాహం కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆ రోడ్డుకు పై ఎత్తున వర్షపు నీళ్లు పోతున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఒకవేళ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే అటువైపు వెళ్లేవారు అందులో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ దగ్గర కానీ, ఈ మ్యాన్ హోల్స్ దగ్గర కానీ అసలు ఓపెన్ చేయొద్దంటూ కూడా ఇటు వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే వర్షం కొద్ది మేర తగ్గినా కానీ ఇంకా మిడ్ నైట్ వరకు వర్షం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దీంతో ఇప్పటికీ జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అయితే ఆన్ ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తున్నారు. యాక్చువల్ గా ట్రాఫిక్ మామూలు రోజుల్లో మనకు ట్రాఫిక్ 8 అయిందంటే సిటీ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ ఇప్పుడు స్టిల్ ఇంకా చాలా ప్లేసెస్ లో ట్రాఫిక్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఎస్పెషల్లీ గచ్చిబౌలి ఐటీ ఏరియాల్లో, గచ్చిబౌలి అక్కడి నుంచి చూసుకుంటే ఇటు కాజాగూడ కానీ మేదీపట్నం వరకు టోలీ చౌకీ ఫ్లైఓవర్, షేక్పేట్ ఫ్లైఓవర్ అదంతా కూడా ఫుల్ ప్యాక్ ఉంది. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ టైం 5 to 11 అవుతుంది. ఇంకా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ ఉందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కొద్ది మేర క్లియర్ అవుతుంది. అటు ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, మరోవైపు రోడ్ల పైన వాటర్ క్లియర్ చేస్తున్నారు. వర్షం కూడా కొద్ది మేర తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఇటు పవర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా మేర కొన్ని ప్లేసెస్ లో సెల్లార్లలోకి నీళ్లు వస్తాయి. అంటే వర్షపు నీళ్లు వరద ఎక్కువైపోయి అపార్ట్మెంట్ సెల్లార్లోకి వాటర్ వస్తాయి. అదే అపార్ట్మెంట్ సెల్లార్లలోనే ఈ పవర్ బోర్డులు ఉంటాయి, పవర్ మెయిన్ బోర్డులు ఉంటాయి. సో అట్లాంటి టైంలో మెయిన్ ఆఫ్ చేసేయాలి. ఎక్కడెక్కడైతే సెల్లార్లకు వాటర్ వస్తాయో వాళ్ళందరూ కూడా పవర్ డిపార్ట్మెంట్ కి ముందస్తుగానే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా పవర్ ప్రాబ్లం అయినా మీరే వెళ్ళి డైరెక్ట్ గా మెయిన్స్ లో అలాగే మీటర్స్ లో మీరు డైరెక్ట్ గా చేయబెట్టి ఎట్లాంటి రిపేర్